ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు, శుభములు. ప్రియమైన వారలారా, కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం రండి. 145వ కీర్తన 16వ వచనం. నీవు గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. భక్తుడు అంటున్నాడు దేవుని గురించి, అయ్యా నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరచుచున్నావు. ఈ ప్రపంచంలో ఎన్ని జీవులున్నాయో మానవులే కాకుండా వారందరి కోరికలను, వాటన్నిటి కోరికను ఆయన తృప్తిపరచుచున్నాడు. ఈరోజు మీ జీవితములను, నా జీవితములను కూడా ఆయన అదే విధముగా తృప్తిపరచుచున్నాడు. ఆయనే గనక తృప్తిపరచకపోతే, ఆయనే గనక ఆ ఏర్పాటు చేయకపోతే మన జీవితంలో వెలితి ఉంటుంది, మన జీవితంలో కొరత ఉంటుంది, మన జీవితంలో వేదన ఉంటుంది. మన కోరికలు తీరక, మన అవసరతలు తీరక మనము చాలా బాధపడతాము, క్షోభపడతాము. కానీ దేవుడు తన ప్రజలను అలా చేయడు. ముఖ్యంగా తన రూపమును, తన పోలికను, తన ఆత్మను మనకిచ్చిన దేవుడు తన పిల్లలమైన మనకు తప్పకుండా ఆయన గుప్పిలి విప్పి కోరికను తీర్చువాడై ఉన్నాడు. ఈ రోజున అట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అట్టి దేవుణ్ణి మనము సేవిస్తున్నాం, అట్టి దేవుడు నా దేవుడు అని చెప్పుకుంటున్నాం. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఇంకా నీ కోరిక తృప్తిపరచబడకపోతే, దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు సహాయం చేయట్లేదు, నేను అనుకుంటున్నాను కానీ ఆయన అసలు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అనుకుంటున్నావా? ఒకవేళ అలాంటి ఆలోచన కనుక నీలో ఉంటే, దేవుని యొక్క వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది. నీ జీవితంలో ఏ కోరిక మిగిలిపోయి ఉందో ఆ కోరికను ఆయన తృప్తిపరచువాడై ఉన్నాడు. అనేక మంది వయసు దాటిపోతుంటుంది, వారికి ఇంకా వివాహములు కావు, వారి కోరికలు తృప్తిపరచబడవు, వారి ఆ వివాహ వ్యవస్థలో వారు ఇంకా ప్రవేశించలేకపోతుంటారు. దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో, తప్పకుండా నీ కోరికను తృప్తిపరుస్తాను. ఉద్యోగములు లేకుండా ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో కాలముగా వారు దానికోసం ఎదురు చూసి ఉద్యోగము పొందిన వారై వారు బ్రతుకుతూ ఉంటారు. వారితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, తప్పకుండా నీ యొక్క కోరికను దేవుడు తృప్తిపరుస్తాడు. కొంతమంది పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు, కొన్ని సంవత్సరములు జరిగిపోతుంటాయి, వారికి పిల్లలు కలగరు, వారు ఒక నైరాస్యంలోనికి వెళ్ళిపోతారు. అయ్యో ఇక మా జీవితం ఇక ఇంతేనా అని. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన గుప్పిలి విప్పి నీ కోరికను తృప్తిపరచువాడై ఉన్నాడు. వ్యాధులే అవ్వచ్చు, అప్పులే అవ్వచ్చు, నీ అవసరతలు ఈ లోకంలో ఏవైనా అవ్వచ్చు, వాటన్నిటిని కూడా నీ పక్షముగా తీర్చి నిన్ను తృప్తిపరచగలిగిన వాడు దేవుడు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన చేయగలడు అని నమ్ము, ఆ బలమైన విశ్వాసమును ఆయనకు కనపరచు. దేవుడు తప్పకుండా నీ విషయంలో ఆ కార్యమును చేస్తాడు. కీర్తనలు 104 ఒక మంచి సన్నివేశాన్ని చూపిస్తారండి. 104వ కీర్తన 25వ వచనం నుంచి చదువుతున్నాను. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. ఒక సముద్రము గురించి మాట్లాడుతున్నాడు, మహాసముద్రము గురించి మాట్లాడుతున్నాడు. అందులో లెక్కలేనన్ని జలచరములు, లెక్క పెట్టగలమా? కోటాను కోట్లు జలచరములు అందులో చిన్నవి పెద్దవి సంచరిస్తున్నాయి, అవి అందులో నివసిస్తున్నాయి. ఇప్పుడు అంటున్నాడు, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, తగిన సమయంలో నీవే వాటికి ఆహారం ఇస్తావని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. చూసారా వాటికి ఎంత చూపు ఉందో, దృష్టి ఉందో, ఆలోచన ఉందో. ఆడుకున్నంతసేపు ఆడుకుంటాయట, సంచరించినంతసేపు సంచరిస్తాయట. తగిన కాలమందు దేవుడు మాకు దయ చూపుతాడు అని అవన్నీ కూడా కనిపెడుతున్నాయంట ఆయన దయ కోసం. ఎంత జ్ఞానము కలిగినవండి, ఎంత ఆలోచన కలిగినవండి. వాటికే దేవుడు అంత దయ చూపితే తన బిడ్డలమైన మనకు ఆయన దయ చూపడా అంటాడు. ఇంకా నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును,
నువ్వు ఏమైతే పెడతావో, నువ్వు ఏమైతే ఇస్తావో వాటిని అవి కూర్చుకుంటాయట, సమకూర్చుకుంటాయట. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. తగిన సమయంలో నువ్వు గుప్పిలిప్పుతావని, తగిన సమయంలో నువ్వు వాటికి ఆహారం ఇస్తావని, తగిన సమయంలో నువ్వు వాటికి దయ చూపిస్తావని అవన్నీ కూడా ఎదురు చూసి ఇప్పుడు ఎప్పుడైతే నీవు ఆ గుప్పిలు విప్పుతావో వాటిలో మంచి వాటిని తిని అవి తృప్తిపరచబడుతున్నాయి. ప్రియమైన వారలారా, ఈ యొక్క విషయము మనకు ఎంతో జ్ఞానమును కలుగు చేయాలా, ఈ విషయము మనకెంతో దేవుని విషయంలో ఒక విశ్వాసమును కలుగు చేయాలా. ఆయన అంటాడు ఒక చోట, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి కొట్లలో కూర్చుకోవు, కానీ దేవుడే వాటిని పోషిస్తున్నాడు కదా, దేవుడే వాటిని తృప్తిపరుస్తున్నాడు కదా, మరి నిన్ను నన్ను ఎందుకు పోషించడు, నిన్ను నన్ను ఎందుకు తృప్తిపరచడు? ఆలోచిద్దాం. దేవుని మీద వ్యతిరేకమైన మాటలు వద్దు, దేవుని మీద వ్యతిరేకమైన ఆలోచనలు వద్దు. విశ్వాసమును ఆయన విషయంలో మనము బలముగా కలిగి ఉందాం. మన ప్రయత్నమును మనము చేద్దాం. దేవుడే తన సహాయమును మనకు చేసి మన కోరికలను తీర్చుతాడు, తృప్తిపరుస్తాడు. 20వ కీర్తన 4వ వచనం చదువుతున్నాను చూడండి. 20వ కీర్తన 4వ వచనం అంటాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచునుగాక. ఓ ప్రియమైన వారలారా, మీ కోరికలను ఆయన సిద్ధింపజేస్తాడట, మీ కోరికలను ఆయన ఫలింపజేస్తాడట, నీ యొక్క ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలం చేస్తాడు. ఈరోజు నీ కోరికలు ఏమిటో, ఈరోజు నీ యొక్క ఆలోచనలు ఏమిటో, ఈ మాటలు విలుచున్నటువంటి నీవు ఏ ఆలోచనలు నీ హృదయంలో కలిగి ఉన్నావో వాటిని చూచుతున్న దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ కోరికలను సిద్ధింపజేసేవాడు దేవుడే, నీ ప్రతి ఆలోచనను కూడా సఫలము చేసేవాడు ఆయనే. నమ్మిక ఉంచుతారా? ఆ విశ్వాసమును దేవుని ఎడల చూపగలరా? అట్టి హృదయమును దేవుడు మీలో చూడగలడా? చూపిద్దాం. ప్రభువా, ఇదిగో నా కోరిక ఇదయ్యా, నా ఆలోచన ఇది, నా అవసరత ఇది, ఇదిగో నీకే ప్రార్థన చేస్తున్నాను, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడుచున్నావు, నీ వాక్యం ఇలా సెలవిస్తుంది, నన్ను పోషించగలవని, నన్ను తృప్తిపరచగలవని నీ వాక్యంలో నేను విన్నాను అని నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు తప్పకుండా ఈరోజు నీ కోరిక, నీ అవసరత ఏదో వాటిని ఆయన దయచేస్తాడు. ఒక్క వచనం చెప్పి నేను ముగిస్తాను. 107వ కీర్తన 9వ వచనం చదువుతున్నాను. ఆయన అంటాడు అక్కడ, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆశగల ప్రాణం. నీవు ఆశగా ఉన్నావా? నీవు కోరిక కలిగి ఉన్నావా? నీవు ఆ విషయంలో బలమైన వాంఛ కలిగి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, అటువంటి ప్రాణమును ఆయన తృప్తిపరచువాడు, అటువంటి ప్రాణమును ఆయన మేలుతో నింపేవాడు. కాబట్టి ఈరోజు ఆ యొక్క విషయాన్ని దేవుడి నీలో చూడాలి. ఇదిగో ఈ బిడ్డ ఆశగల ప్రాణము కలిగి ఉంది, నా విషయంలో నేను చేస్తానని నమ్ముతుంది, నేను చేస్తానని నమ్ముతున్నాడు. కాబట్టి నేను ఈ బిడ్డను తప్పకుండా తృప్తిపరచాలి అని దేవుడు అనుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈరోజు ఆకలి గొనిన పరిస్థితులు ఉన్నాయా? మొన్న వారంలోనే ఒక సహోదరుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక మంచి మేలైన అనుభవం కలిగిన వాడే అనుకుంటున్నాడట, ఏడుస్తున్నాడు ఫోన్లో నాతో మాట్లాడుతూ. 2 ఇడ్లీలు నాకు దొరికితే బాగుండే అని చెప్పేసి ఆయన 2 ఇడ్లీ గురించి మాట్లాడాడు. ఆకలి వేస్తుంది ఒక్కోసారి, నీ జీవితంలో ఒక్కోసారి ఆకలి వేసే పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో కొనుక్కోవటానికి నీ దగ్గర ధనమే ఉండకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, అటువంటి ప్రాణమును ఆయన మేలుతో నింపుతాడు, తృప్తిపరుస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఆ గొప్ప దేవుడు మనం ఎరుగున్నాం, ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఆ గొప్ప దేవుడు నా దేవుడు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆయన గుప్పిల కొరకు ఎదురు చూడండి, ఆయన గుప్పిలి విప్పి నీ కొరకు చేయబోయే ఆ గొప్ప కార్యముల కోసం ఎదురు చూడండి. సో దేవుడే ఆ విధముగా మీ కోరికలను సిద్ధింపజేసి మీ ఆశలను సఫలము చేసి మీ జీవితంలోనూ నా జీవితంలోనూ తృప్తితో నింపునుగాక. ఆమేన్.